అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉన్నట్టా లేనట్టా? ఉంటే లాస్ట్కి ఎందుకు ఉండట్లేదు? లేకపోతే ముందు నుంచి ఆ ప్రచారం దేనికి? మిల్కీ బ్యూటీ గురించి ఇప్పుడు ఇలాంటి డిస్కషనే జోరందుకుంది. ఆ మధ్య కొన్నాళ్ళు స్పెషల్ సాంగ్స్ అంటే తమన్నా ఉండాల్సిందే అన్నట్టు కనిపించేది సిచ్యువేషన్. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందా? లెట్స్ వాచ్. మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ లేని సినిమాలను ఆ మధ్య నార్త్ జనాలు కూడా ఊహించుకోలేకపోయారు. వాను కావాలమ్మా అంటూ ఆమెతో స్పెషల్గా స్టెప్పులేయించారు. అడపాదడపా అంటే ఓకే కానీ పదే పదే ఆమెతో సాంగ్స్ అంటే బోరు కొట్టేస్తుందేమో అనే ఫీలింగ్ ఇప్పుడు మేకర్స్లో క్రియేట్ అయింది. దురందర్లో తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయిద్దామని కొరియోగ్రాఫర్ చెబితే వద్దంటే వద్దని ముండికేశారట డైరెక్టర్ ఆదిత్యధర్. స్పెషల్గా ఉండాలని, కావాలంటే ఒకరికి ఇద్దరు లేడీస్ని అపాయింట్ చేసి ఫ్రెష్ లుక్తో సాంగ్ షూట్ చేద్దామని సలహా ఇచ్చారట. ఇప్పుడు సౌత్లోనూ అదే ఫీలింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. రీసెంట్గా జైలర్ 2లో నోరా ఫతేహితో సాంగ్ షూట్ చేశారు. ఎపిక్ జర్నీ అంటూ సినిమా పేరును చెప్పకపోయినా జైలర్ 2 కోసం ఆడిపాడిన విషయాన్ని హ్యాపీగానే షేర్ చేసుకున్నారు నోరా ఫతేహి. సో మిల్కీ బ్యూటీ జైలర్ 2లో లేరనే విషయం కన్ఫర్మ్ అయినట్లే. ఇటీవలే మనశంకర వరప్రసాద్ గారిలోనూ తమన్నా సాంగ్ ఉంటుందనే ప్రచారం సాగింది. తీరా సినిమా రిలీజ్ అయ్యాక అసలా కథలో ఆమె అవసరమే లేకపోయింది. ఇప్పుడు రౌడీ జనార్దన్లో తమన్నా స్టెప్పులేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇందులో నిజానిజాలు కూడా తెలియాల్సింది. ఏదేవైనా స్పెషల్ సాంగ్స్ విషయంలో నిదానంగా జరుగుతున్న రిప్లేస్మెంట్ని చూస్తుంటే తమన్నా అతి త్వరలోనే ఇంకో షేడ్లో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిందే. అవకాశాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు ఎక్స్పర్ట్స్.